చెప్పనా సంయుక్త మోర్చా తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం 29 చట్టాలను సవరించి 4 కోళ్లుగా తీసుకొచ్చినటువంటి 4 కోళ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ చౌక్లో బ్లాక్ డేను ఏఐటీసీ మన ఐఎఫ్టీసీ ఆధ్వర్యంలో బ్లాక్ డే నిర్వహించడం జరుగుతుంది. 100 సంవత్సరాలకు పైబడి నుంచి కార్మికులు పోరాడి ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి 44 చట్టాలను ఇలా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాగానే ఇలా 10 గంటలు పెంచడంలో కానీ ఇలా కనీస వేతనాలు ఇవ్వకుండా ఇలా కార్మికులను నట్టేట ముంచే విధంగా కార్పొరేట్ శక్తులకు ఇలా సంపదను కూడబెట్టే విధంగా ఇలా వాళ్ళు వ్యవహరిస్తూ ఇలా 44 చట్టాలను 29 చట్టాలను సవరించి 4 కోళ్లుగా తీసుకొచ్చి కార్మికులను మోసం చేసే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అలాగే ఇలా రైతు సంఘాలు కూడా ఇలా రైతులను కూడా కేంద్ర ప్రభుత్వం ఇలా దాదాపుగా ఢిల్లీ నడిబొడ్డున సంవత్సరంన్నర పాటు ఇలా రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి 3 చట్టాలను వ్యతిరేకిస్తూ సంవత్సరంన్నర ధర్నా చేసినప్పుడు రైతులకు సహకరించకుండా రైతులను మోసం చేసే విధంగా కూడా వ్యవహరించడం ఇలా మేము ఏఐటీసీ ఐఎఫ్టీగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. వెంటనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 నల్ల కోళ్లను వెంటనే వీళ్ళని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రానున్న రోజులలో ఈ 4 కోళ్లను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని మేము హెచ్చరిస్తా ఉన్నాం.